ఆకతాయి మాటలు చెప్పే, అబద్ధపు హామీలు ఇచ్చే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు ఏదైతే ఆనాడు గబ్బాలు కొట్టినావో, గొప్పలు చెప్పుకున్నావో, ప్రగతి భవన్ యొక్క కంచెలను బద్దలు కొట్టినాం, ఇనుప కంచెలు తీసేసినామని చెప్పుకున్నటువంటి నువ్వు ఈరోజు నిన్ను ఎవరైతే గెలిపించిర్రో, ఎవరినైతే నీ యొక్క అధికార పీఠం కోసము ఉషకొల్పి నిరుద్యోగులను నువ్వు అబాస్పాలు చేసినావో, అదే నిరుద్యోగులకు భయపడి ఈరోజు నువ్వు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఆఫీస్ ముందు నువ్వు ఇనుప కంచెలతో బారికేడ్ల మధ్యలో నువ్వు ప్రజా పాలనను బంధించినవంటే నువ్వు నిరుద్యోగులకు ఏ విధంగా భయపడుతున్నావో, నువ్వు నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి నువ్వు అన్యాయం చేసినావో ఇది నీకు అర్థమైంది. నిన్ను ఎవరైతే గెలిపించిర్రో వాళ్ళే నీ పీఠాన్ని లాగడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలతో, నువ్వు విష ప్రచారాలతో అధికారంలోకి వచ్చి ఈరోజు రైతులను, కార్మికులను, కర్షకులను, ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతూ చివరకు నువ్వు ఎవరినైతే నమ్ముకొని ఉషకొల్పి అధికార పీఠం కైవసం చేసుకున్నావో అదే నిరుద్యోగులకు నువ్వు పంగనామాలు పెట్టినావు. ఈరోజు నిరుద్యోగులను మోసం చేసినావు కాబట్టి అదే నిరుద్యోగులు నీ వెంటపడి నీ భరతం పట్టేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి వారికి ఈరోజు నువ్వు భయపడి నువ్వు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గేటు ముందర నువ్వు ఇనుప కంచెలు, భారీ కేట్లు వేసి నువ్వు పోలీస్ బందోబస్తుని మోహరించినవో ఇదే తెలంగాణ యొక్క నిరుద్యోగులకు ఇది ఒక ఉద్యమ పెట్టు లాంటిది. ఎందుకంటే నువ్వు నిరుద్యోగులను మోసం చేసినావు. చివరకు వాళ్ళే నీ యొక్క భరతం పట్టేటువంటి రోజు ఆసన్నమైంది. ఇప్పటికైనా నీ యొక్క ఢిల్లీ టూర్లు మాని, నువ్వు 17 సార్లు ఇప్పటికి ఢిల్లీ టూర్ వెళ్ళినావు కదా, ఏ ఒక్కసారి కూడా నిరుద్యోగుల పక్షాన నువ్వు రివ్యూ మీటింగ్ చేసినవా, రివ్యూ మీటింగ్ అధికారులతో పెట్టించినవా అని ఒక్కసారి నువ్వు పునరాలోచన చేసుకోవాలి. నీకు అధికారం రాకముందు ఉన్నటువంటి ఆలోచన సోయి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నీ పాలన గాడి తప్పింది. నీ యొక్క ఆలోచన ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతుంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలో నువ్వు పడ్డటువంటి ఆరాటం మరి ప్రజా పాలన దిక్కు లేదు, ప్రజల పైన లేదు. మరి ఈరోజు రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు, కరెంటు కోతలు, హాస్పిటల్లో చీకట్లో చిన్నపిల్లల యొక్క ఇబ్బందులు, ఈరోజు తెలంగాణ పరిస్థితి దీనమైనటువంటి స్థితికి చేరుకుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి మరి ప్రజా పాలనపై దృష్టి పెట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు. లేకపోతే నిన్ను భూస్థాపితం చేసేటువంటి రోజులు మా యొక్క నిరుద్యోగ యువత తీసుకుంటుంది. తప్పకుండా దీనికి నువ్వు రెడీగా ఉండు అని హెచ్చరిస్తూ, వాస్తవానికి ఆనాడు ఏ రంగంలో చూసినా ఆంధ్రలో వీరంగం ఉండే, ఈరోజు ఏ రంగంలో చూసినా నువ్వు నీ యొక్క పాలన చూస్తే ఇది ప్రజా పాలన కాదు, ప్రజా పీడన. ఇది ప్రజా పాలన కాదు, ఇది పరాయి పాలన. ఇది ప్రజా పాలన కాదు, తెలంగాణ ప్రజా పాలన కాదు, ఇది పొరుగు పాలన అని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకానికి అర్థమైందని హెచ్చరిస్తూ జై తెలంగాణ.